ఇప్పుడు ఇది నా వంతు. నేనే ఇందులో గెలవాలి. అందరూ సుభాస గెలుస్తాడు అనుకుంటున్నారు, కానీ రయూగాకి పోటీ పడి ఎవరు గెలవలేరన్న విషయం వాళ్ళకి ఖచ్చితంగా తెలిసుండదు. ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందన్నది వాళ్ళని చూసి తెలుసుకుందాం. ఓ యా, ఇంకొక విషయం, నేనెలా వాణ్ణి మర్చిపోయాను. నొప్పంటే ఏంటో వాడికి తెలియాలి. డార్క్ నుబునాని మోసం చేయాలనుకున్న దానికి వాడు శిక్ష అనుభవించాల్సిందే, ఎందుకంటే ఇక్కడ క్షమాపణ అనేదే ఉండదు. రాయుగా, ఎందుకని ఇలా చేశావు? యూ అంత అద్భుతంగా జరుగుతోంది. కాలం గడిచే కొద్దీ మన పథకం అమల్లోకి వస్తుంది. ఆపు, ఆపు, ఆపమని చెప్తున్నాను కదా, ఆపు! ఏమన్నా? సర్పంచ్ వేనామ్ స్ట్రైక్! Dragon Emperor soaring by strike! Sagittario! Sagittario! నేను ఊహించిన దానికన్నా అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. బ్యాటిల్ బ్లేడర్స్ అనే ఈ అద్భుతమైన స్టేజ్ లో జింగా ఇంకా వాడి మిత్రులు చాలా ఇబ్బంది పడబోతున్నారు. అంతేకాకుండా ఆఖరి ఘట్టంలో వాళ్ళ ఆశ, కలలు అన్నిటినీ కోల్పోయి వాళ్ళ పవర్స్ అన్నిటినీ రయూగాకి ఇచ్చేస్తారు. ఆఖరి పోటీ కన్నా ఇంకా 2 పోటీలున్నాయి. రయూగా సృష్టించబోయే ప్రపంచానికి అర్హతులైన వీరులు ఎవరో చూద్దాం. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ముఖ్యమైన ఈవెంట్ ప్రారంభం కావడానికి ముందు నేను ఒక విషయాన్ని చూసుకోవాల్సి ఉంది. ఇదిగో బ్యాటిల్ బ్లేడర్స్ లోని సెమీఫైనల్స్ కి మనం చేరుకున్నాం. మిగిలిన 4గురిలో ఫైనల్ కి వెళ్లి టికెట్ ని దక్కించుకోబోయేది ఎవరు? సెమీఫైనల్స్ లోని మొదటి మ్యాచ్ ని ఇప్పుడు మనం చూద్దాం. Reggie versus Jinga. Reggie Poison Serpent ఈసారైనా తనకి విజయాన్ని అందిస్తుందా? జింగా తర్వాత పోటీకి చేరుకోగలడా? జింగా లేదా పెగసిస్ ఆ పాయిజన్ సర్పెంట్ ని ఓ ఆట ఆడిస్తుందా? లేదా పెగసిస్ ఆ పాయిజన్ సర్పెంట్ దగ్గర తలదించుకొని ఉంటుందా? దీన్ని మాత్రం మీరు మిస్ కాకూడదు అభిమానులారా. తర్వాత మీరందరూ ఎదురు చూసే రెండో మ్యాచ్ ఎవరి మధ్య అంటే రయూగా వర్సెస్ కియోయా. చెప్పాలంటే నిజంగా ఇది ఓ అద్భుతమైన మ్యాచ్. ఎల్ డ్రాగో ఇంకా డ్రాగన్ ఎదురుగా తలపడబోతున్నాయి. ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం. కమాన్ కియోయా, నువ్వు గెలవగలవన్న నమ్మకం నాకుంది. నువ్వు తప్పకుండా అతన్ని ఓడించగలవు. దానికి నోరు మోయ్. ఎలాగైనా నువ్వు కియోయా, ఏమయ్యింది? వీల్లేదు, అలా జరగదు. అవునవును, నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. ఈగల్ మెటల్ వింగ్ స్మాష్! సుభాస నిజంగా చాలా బాగా పోటీ పడ్డాడు. అయినా తను రయూగాని ఓడించలేకపోయాడు.
కానీ నాకు నమ్మకం ఉంది, ఈ పోటీలో తప్పకుండా గెలుస్తాను. అంత అయిపోయింది. మేమిద్దరం ఈ పోటీకి తయారుగా ఉన్నాం. రెజ్జీతో పోటీ పడడం అంత సులభం కాదు జింగా. కానీ రెజ్జీకి జింగా ఆపరెంట్ గా ఉన్నప్పుడు కూడా అతను అలాగే పోటీ పడతాడంటారా? నువ్వు తనని ఓడించగలవు జింగా, కానీ తన డార్క్ మూడ్ నుంచి నువ్వు కొంచెం దూరంగానే ఉండు. కెంటా గాయస్, పోటీ మొదలవడానికి ముందే నేనేమో ఓడిపోయినట్టు ఇలా మీరు బాధపడుతుంటే నాకేదోలా ఉంది. లేదు అలా కాదు. ఓకే, రెజ్జీ ఎంత టఫ్ అని నాకు కూడా తెలుసు. మీరు పోటీ పడ్డారు కాబట్టి మీకు తన గురించి బాగా తెలుసు. అంతేకాదు, తను పోటీలో ఎలా ఇన్ని కన్ఫ్యూషన్స్ ని క్రియేట్ చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం నాకు బాగా తెలుసు, రెజ్జీ బే ఎలా ఉన్నా నాకెలాంటి దిగులు లేదు. అసలు నాకున్న దిగులు ఏంటంటే, నేను ఇందులో ఓడిపోయానంటే ఫైనల్స్ కి వెళ్ళలేనన్నదే. ఫైనల్స్ కి రయుగా వచ్చినా సరే, కియోయా వచ్చినా సరే, వాళ్ళని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జింగా ఎవరితోనైనా తలపడతాడు, అందులో డౌటే లేదు. నువ్వు తప్పకుండా ముందుకు వెళ్ళిపోతావు జింగా. రెజ్జీ కాదు కదా, ఎవరొచ్చినా నువ్వు వాళ్ళని ఓడించేస్తావు. ఆ రెజ్జీ ఎలాంటి ట్రిక్స్ చేసినా సరే, పూర్తిగా ప్రయత్నిస్తే మనం ఏ బే బ్యాటిల్లో అయినా గెలవచ్చని తనకి నేను నిరూపించి చూపిస్తాను. జింగా నిజంగా చాలా ధైర్యవంతుడే. ఎప్పుడు నెక్స్ట్ బ్యాటిల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి రెజ్జీని తప్పకుండా జింగా ఓడిస్తాడు. తప్పకుండా రయుగాని కూడా ఓడిస్తాడు. నాకు ఈ లైఫ్ చాలా నచ్చింది. బ్యాటిల్ బ్యాటిల్స్ తర్వాత నేను తప్పకుండా జింగాతో పోటీ పడతాను. అది చాలా జాలీగా ఉంటుంది. జింగాతో మాత్రమే కాదు, కెంటాతో, బెన్కేతో, అందరితోనూ పోటీ పడతాను. మధ్యలో వచ్చినందుకు నన్ను క్షమించు మై ఫ్రెండ్. డోజీ, దురదృష్టవశాత్తు నీ కలలు ఏవీ కూడా నెరవేరేలా లేవు. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు? నిన్ను తీసుకెళ్లడానికే ఇక్కడికొచ్చాను. రయుగా నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడేమయ్యింది? ఎందుకని నేను నీకు ముందే చెప్పాను కదా, మన పథకం ప్రకారం నువ్వు రేజిని ఓడించుంటే నేను చెప్పినట్టు నేను ఫ్రీగా పంపించుండేవాడిని. కానీ రీజీతో జరిగిన పోటీలో నువ్వు అతన్ని ఓడించడానికి బదులు అక్కడి నుంచి పారిపోయావు. అందుకని దానికి తగిన శిక్ష నువ్వు అనుభవించాల్సిందే. సారీ. కెంటా, యోమా, ఇప్పుడు నీ ఆరోగ్యం బానే ఉందా? పర్వాలేదు. అదే విధంగా జింగా రెజ్జీతో పోటీ పడుతున్నప్పుడు నేను పడుకొని నిద్రపోలేను. రిస్క్ తీసుకోవాలని నాకు తెలుసు, కానీ పోటీ జరుగుతున్నప్పుడు జింగాతో నేను ఉండి తీరాలి. అవును, నీకు గుణమైపోయిందని జింగాకి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. తనకేదన్నా సమస్య వచ్చుంటుందా? అయ్యుండొచ్చు. ఆగండి. ఇప్పుడు నేను వీడిని తీసుకెళ్తాను. వీడికి గుడ్ బై చెప్పండి. వెళ్ళకండి. ఇదిగో మొదలు కాబోతోంది. సెమీఫైనల్ లోని మొదటి బ్యాటిల్ మ్యాచ్ మన ముందుకు వస్తోంది. ఇతను తన ప్రత్యర్థులందరినీ మట్టి కర్పించిన వాడు. అందరూ అతన్ని ఉత్సాహపరచండి. అతనే మన రెజ్జీ. తర్వాత ఇతను మన అందరి మనసుల్లో స్థానం సంపాదించుకున్నవాడు. ఇతని బ్లేడర్ అనొచ్చు, గ్రేటర్ అనొచ్చు. ఇతనే మన జింగా. మన జింగా నమ్మకాన్ని ఇంకా పవర్ ని రెజ్జీ శక్తి ముందు దాటుకొని నిలబడతాయా? నీ వల్ల అవుతుంది జింగా. ఏమంటున్నావు? నాకు తెలిసి ఆ డోజీ తన దగ్గరంతా పవర్ అంతా రయుగా కోసం ఇవ్వబోతున్నాడట. అంటే అందరి దగ్గర నుంచి లాక్కుంటాడు. మనం దీన్ని వెంటనే జింగాతో చెప్పాలి. వద్దు, మనం అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు? ఇప్పుడు జింగా పెద్ద పోటీలో పాల్గొంటున్నాడు. మనం ఇప్పుడు దాన్ని పాడు చేయకూడదు. కానీ జింగా ఎప్పుడు తన ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తుంటాడు. ఒకవేళ ఈ విషయం తెలిసిందంటే మ్యాచ్ ముఖ్యమైన గానీ దాని గురించి ఆలోచించకుండా మనకి సాయం చేయడానికి వస్తాడు. నాకు తెలిసి ఇప్పుడు తన పోటీ మీద దృష్టి ఈ సారించాలి. సెమీఫైనల్స్ అయిపోయేంత వరకు మనం జింగాకి విషయాన్ని ఎప్పటికీ చెప్పకూడదు. మనమే ఒంటరిగా పోరాడి యూని కాపాడాలి. కానీ కెంటా, యోమా, దయచేసి జాగ్రత్తగా ఉండండి.
కెంటా హ్యూమాల కోసం నేను ఖచ్చితంగా నిన్ను ఓడిస్తాను. ట్రిక్స్ చేసి నీ అపోనెంట్స్ ని ఓడించడం అంత గొప్ప విషయం కాదు. నిన్ను అంతం చేయడానికి నేను వచ్చాను. వినడానికి బాగుంది. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను జింగా. ఎలాగోలా ఇప్పుడు నేను నీతో బ్యాటిల్ చేయబోతున్నాను. ఇలాంటి సందర్భం కోసమే నేను ఎప్పటి నుంచో ఎదురు చూసింది. నిన్ను నీ పెగాసిస్ ని నేను మట్టిలో కలపడం నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు ఎప్పుడో గాని సరిగ్గా గుర్తులేదు, కానీ నిన్ను మొదటిసారిగా చూసినప్పుడు నువ్వు నీ ప్రతిభతో ఏలుతూ ఉన్నావు. నిజం చెప్పాలంటే అది చాలా బ్రిలియంట్ విషయం. నేను దాన్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోయాను. నాకన్నిటికంటే చాలా ముఖ్యం నిన్ను ఓడించడమే జింగా. అప్పుడప్పుడు నేను తలుచుకుంటూ ఉంటాను నిన్ను ఓడించేటప్పుడు నీ మొహంలో రియాక్షన్ ఎలా ఉంటుందో అని. అదే విధంగా నీ పెగాసిస్ ముక్కలు ముక్కలవుతున్నప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని. ఇవన్నీ నేను చూడాలంటే ముందు నువ్వు నాతో పోటీ పడాలి. నీ దగ్గర ఉన్న వాటన్నిటినీ నేను నా వశం చేసుకుంటాను. పోటీ పడడం కోసమే నేను వచ్చాను, కానీ ఏమైనా ఓడిపోను. అది నీ కాల్లోనే జరుగుతుంది. ఓ యా, మీరందరూ సిద్ధంగా ఉన్నారా? 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. నీ బే ఇప్పుడు బానే ఉంది కదా హ్యూమా? నిజానికి ఇప్పుడు అది చాలా బాగుంది. దాన్ని రిపేర్ చేసినందుకు మెడికాకోకే థ్యాంక్స్ చెప్పాలి. నీ సజిటోరియో ఎలా ఉంది? నీ పరిస్థితి నాకు అర్థమవుతోంది. దీని గురించి ఇకపై నేను చూసుకుంటాను. ఓకే, నువ్వు ముందు వెళ్ళి యూని కనిపెట్టు. నన్ను క్షమించు. అయినా థ్యాంక్ యూ. డార్క్ టేబుల్ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళు అనుకున్నట్టు జరగడానికి ఏమైనా చేస్తారు. నువ్వు వాళ్ళ మిత్రుడివో శత్రుడివో, వాళ్ళు దాని గురించి అసలు బాధపడరు. ఓపిక పట్టు యూ, మేము నిన్ను కాపాడతాం. నిన్ను కాపాడడానికి నీ స్నేహితులు వచ్చేసాం. యూ యూ మర్యాదగా బయటికి రా డోజీ. యూని వదిలేసేయ్. నా అరుపు నీకు వినిపిస్తోందా లేదా? బయటికి రా యూ. ఈ టైంలో మేము ఏ విజిటర్ ని కలవపోవడం లేదు. బ్యాటిల్ బ్లేడర్స్ పోటీ కోసం ఇప్పుడు మేము ఈ బిల్డింగ్ ని క్లోజ్ చేసి ఉంచాం. మీరు మరొకసారి వచ్చి కలవండి. నజీం బొకోక్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలా అయితే యూ ఎక్కడున్నాడో మనమే వెళ్ళి కనిపెట్టాలి. ఏమంటావు కెంటా? అరే సమస్య మాస్టర్, ఫ్రంట్ లాబీలో ఇద్దరు వ్యక్తుల హద్దు మీరు ప్రవేశించారు. విసిగిస్తున్నారు. జింగాకి రేజీకి జరిగే పోటీనే చూస్తానా లేకపోతే వీళ్ళనే చూస్తానా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వీళ్ళు మనం పిలవని అతిథులు, అందుకని వీళ్ళకి ఇవ్వాల్సిన మర్యాదలు ఇవ్వాలి. మీరు ఏమంటున్నారో అర్థమైంది మాస్టర్. ఏం చేయాలనుకుంటున్నావు రజ్జీ? నువ్వు నా వెంట రాకపోతే నేను నీ వెంట పడతాను. దాన్ని ఫాలో చేయి పెగాసస్. ఏంటి, ఏం జరుగుతుంది? ఇదేంటి కొత్త మూవ్ లా ఉంది? ఈ మూవ్ అసలు ఏం టైప్? యూమా కెంటాతో ఫైట్ చేసేటప్పుడు ఈ మూవ్ ని యూజ్ చేయలేదే. అంటే అయితే పాయిజన్ సర్ఫేస్ ఒక పవర్ ఇంక్రీజ్ అయిపోయిందా ఏంటి? ఇప్పుడే సర్పంట్ యొక్క నిజ స్వరూపం బయటపడబోతోంది. ఏంటి, నిజ స్వరూపమా? అవును జింగా, అంటే నా సర్పెంట్ కి 2 ముఖాలున్నాయి. అంతేకాదు 2 గుర్తులు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు సర్పెంట్ స్పిన్ ట్రాక్ ని రివర్స్ చేసి ఉంచాను. ఆపోజిట్ డిఫెన్స్ ని తట్టుకునే విధంగా డిఫెన్స్ టైప్ ని మార్చి ఉంచాను. కానీ ఇప్పుడు అటాక్ టైప్ ని మార్చి పెట్టాను. ఇప్పుడు అది శత్రువుని ఏం చేస్తుంది? అలా అంటే ఇప్పుడే నువ్వు నీ పూర్తి శక్తిని బయట పెట్టావన్నమాట. పాయిజన్ సర్పెంట్ నిజమైన రూపాన్ని ఇప్పుడు నువ్వు చూడబోతున్నావు. యూ, నువ్వు ఎక్కడున్నావు? యూ, ఏదైనా మాట్లాడు. యూ యూ ఎక్కడున్నావు? డార్క్ నెబ్యులా ప్లేయర్స్. సారీ, ఇప్పుడు మేము ఆడుకునే మూడ్లో లేం పిల్లలు.
మనకి మరో మార్గం లేదు. ఎరిష్ ఆన్ త్రో డిస్ట్రాక్షన్. నాకోటి దొరికింది. సజిటేరియా తప్ప ఇంకా ఏది నాకు సెట్ అవ్వదనుకుంటా. వీళ్ళని నేను చూసుకుంటా, నువ్వు దిగులు పడకు. కెంటా, నువ్వు వెళ్ళి యూని వెతుకు. అసలు నువ్వు ఏమంటున్నావు? త్వరగా. అరే అసలు ఏమైంది? పెగాసిస్ దగ్గరున్న పవర్ మొత్తం ఇంతేనా? జింగా, ఇన్ని అటాక్స్ ని తట్టుకోవడం చాలా ప్రమాదం. నా మాట వినిపిస్తోందా? నువ్విప్పుడు వెనకడుగు వెయ్యాలి పెగసస్. నా బుజ్జి బంగారం, ఎక్కడికి పారిపోతున్నావు? యూ నువ్వెక్కడున్నావు? నా మాటలు నీకు వినపడుతున్నాయా? యూ ఏదైనా చెప్పు. ఏంటి ఇక్కడ అనవసరమైన శబ్దం? హా? డోజీ, అపాయింట్మెంట్ లేకుండా నేను ఎలాంటి గెస్ట్లను అస్సలు కలవను. కానీ పోతే పోని అని నిన్ను అనుమతించాను. మర్యాదగా యూని వదిలిపెట్టావు. హ, వాణ్ణి వదిలేయాలా? ఇది చాలా విచిత్రమైన కోరికలా ఉంది. ఎందుకంటే యు డార్క్ నిబులాకి చెందిన ఒక మెంబర్. అందుకని వాడి దగ్గరున్న చివరి పవర్ వరకు రయుగాకి ఇవ్వాల్సింది తన బాధ్యత. మీకేదంతా తప్పుగా అనిపించట్లేదా? తనని అంత టార్చర్ పెట్టి ఇప్పుడు తను మీ మనిషి అని చెప్తున్నారా? ఇప్పుడు నేను నీకు విషయం చెప్పనా? నా ఆర్గనైజేషన్ గురించి నువ్వు పూర్తిగా అపార్థం చేసుకున్నట్టున్నావు. ఏంటి? డాగ్ ఆర్గనైజేషన్ సంబంధించినంత వరకు వాడొక సిపాయి. రయుగా శిఖరంలో నిలబడ్డానికి వాడొక చిన్న మెట్టులాగా ఉపయోగపడతాడు, అంతే. అర్థం చేసుకో. అయినా నువ్వు ఇంత దూరం వచ్చావు కాబట్టి నువ్వు నీ మిత్రుడు యూతో కలిసి నీ పవర్స్ అన్నీ కూడా రయుగాకి ఇవ్వచ్చు కదా. ఒక్క నిమిషం మిత్రమా. అప్పుగా తీసుకొచ్చిన బేతో నాకే సవాల్ విసురుతావా? బాధగానూ ఉంది, నన్ను అవమానించే విధంగానూ ఉంది. అది చూద్దాం. 3, 2, 1 చిత్తడి చేద్దాం. గో డార్క్ వోల్ఫ్. అరెరే! ఏంటిది? ఇప్పుడు నీ శక్తులని రయోగాకి ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. సరైన సమయానికే నేను వచ్చాను అనుకుంటాను. ఓ, నువ్వొక్కడివే వచ్చి నా వీరులందరినీ ఓడించావన్నమాట. ఏం పర్వాలేదు, నువ్వొక పెద్ద వీరుడివి కాబట్టి నీ శక్తి మొత్తాన్ని ఉపయోగించి ఇంత దూరం వచ్చావు. చివరికి నీకు రెస్ట్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. డార్క్ వోల్ఫ్! హారిస్! జాగ్రత్తగా చూసి ఆడు జింగా. ఎలాగోలా గెలిచేయ్. సర్పట్ దాడి చాలా దారుణంగా ఉంది. తర్వాత ఏం చేయాలో పెగసిస్ కి అర్థం కావడం లేదు. ఇప్పుడు మీరేం చేయబోతున్నారు జింగా? ఎలా ఉంది? బాగా నొప్పెడుతోందా? కావాలంటే ఈ నొప్పితో పాటు నిన్ను ఓడించేలా చేయనా? కానీ నువ్వు కష్టపడుతుంటే చూసి నేను సంతోషపడాలని ఆశపడ్డానే. ఏమైంది? నీ దగ్గరున్న కాస్త శక్తితో నువ్వు అసలు పారిపోలేకపోతున్నావా? తను మాట్లాడేది పట్టించుకోకు. ఎరిస్ ఆన్ త్రో డిస్ట్రాక్షన్. ఇదంతా లెక్కే కాదు. నేను ఇంకా పూర్తి చేయలేదు. వాణ్ణి నాశనం చేసేయ్. వెళ్ళి దాడి చేయి. నేను నిన్ను తప్పించుకోనివ్వను. వుల్ఫ్ శక్తి ముందు మేక గెలవడం చాలా కష్టం. ముందు అది తెలుసుకో. చూస్తుంటే జాలేస్తోంది. నా వుల్ఫ్ దాడికి నీ మేక అసలు తట్టుకోలేకపోతోంది. చాలా ఇబ్బంది పడుతోంది. ఒకవేళ ఈ బ్యాటిల్లో మనం ఓడిపోతే అప్పుడు యూ పరిస్థితి ఏంటి? చూసుకుందాం. సజిటేరియో, నన్ను క్షమించు.
ఈ ఆటని ఇంతటితో పూర్తి చేద్దామా? గో డార్క్ వోల్ఫ్! ఏంటి? సజిటేరియో కెంటా చాలా బాధగా ఉంది. డార్క్ వోల్ఫ్! డార్క్నెస్ హోలింగ్ బ్లేజర్! ఇప్పుడు దాడిచ్చే డార్క్ వోల్ఫ్! నో ఏంటిది? హా! దురదృష్టవశాత్తు ఇప్పుడు మీ ఇద్దరి పోటీ ముగిసింది. ఇప్పుడు మీ ఇద్దరి బేలు రయుగాకి ఆహారంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? వద్దు. మర్యాదగా బేని ఇవ్వండి. ఏంటి నువ్వా? ఫినిక్స్ హా! దురదృష్టవశాత్తు మీ ఇద్దరి పోటీ ముగిసింది. ఇక తర్వాత మీ ఇద్దరి బేశక్తులు రేయుగాకి ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. వద్దు. వెంటనే ఇవ్వండి. ఏంటి నువ్వా? ఫినిక్స్ ఆసక్తికరంగా ఉంది. ఎలాగోలా బతికి బయటపడ్డట్టున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఫీనిక్స్ పక్షిని ఎవరు అంతం చేయలేరు. నువ్వు నిప్పంటించి దాన్ని అంతం చేయాలని ప్రయత్నించినా కూడా బూడిది నుంచి కూడా అది మళ్ళీ పైకి లేచొస్తుంది. నిజమే నిజమే, కానీ నువ్వు మళ్ళీ బూడిదవ్వడానికి ఇక్కడికి వస్తావని నేను అస్సలు ఊహించలేదు. కిందటిసారి నీతో గొడవ పడినప్పుడు నీ సంగతి తేల్చుండాల్సి